మంచిగా డప్పులు గిప్పులు పట్టుకొని వచ్చా అసలు డప్పు కొట్టడానికి వస్తుందా? ఏ దారైట్రా బుడ్డోడా వాయించుండి అమ్మ చూద్దాం అసలు. మొత్తానికైతే మరి కూరలను అందరు నేసుకొని ముద్దుగా డప్పులు గిప్పులు పట్టుకొని బాగానే వచ్చిండ్రు అన్న. ఏడికెంచి మీరంతా బంజారా హిల్స్ వాళ్ళు అన్న. ఈ డప్పులు ఏడకెంచి కొనుకొచ్చిండ్రే? ఈడ దొరికినేమో కూరలు తింటారు. ఇక డప్పులు గిప్పులు కనబడితే కూరలు తింటారా? ఒకటి రెండు మూడు ఇదొక బుడ్డది. వాడైతే మర్రా బుడ్డోడు. ఈ బుడ్డోడికి ఏమొచ్చింది చూడండి. ఈ చిన్న బుడ్డ అని చెప్తున్నా, పెద్ద బుడ్డోడు వాస్తున్నాడు. అన్న ఎన్ని రోజులు పెట్టిండ్రు? ఏం కథ? ఈ రోజు ఎందుకు తీస్తున్నారు? ఈ రోజు 9 రోజులు. ఎన్ని ఏళ్ళకించి పెడుతున్నారు? లాస్ట్ 10 సంవత్సరాల నుండి లాస్ట్ 10 సంవత్సరాల నుండి ఒక ఇంట్లో పెడుతున్నాం. మాదంతా ఒకటే ఫ్యామిలీ. మొత్తం ఒకటే ఫ్యామిలీ. ముగ్గురు అమ్మాయిలు, నాకు ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అల్లుళ్ళు, పిల్లలు అందరూ. అన్న వింటారా అనే వీళ్ళు నీ మాట? వింటారమ్మా. ఏం రాళ్ళు చేస్తున్నారంటే గమ్మున ఉంటారా? మరా అందరు బాగానే వింటారమ్మా. అంతా కలిసిమెలిసి ఉన్నామ్మా. ఇప్పటికైతే నా కూతుర్లు అయితే నాకు ఆధారం బాగుంది. కొడుకులు లేరమ్మా. ముగ్గురు బిడ్డలు వస్తారా నీ దగ్గర? వస్తారమ్మా. ఇవ పండుగ ఉన్న 9 రోజులు వస్తారు ఇక్కడే. ఎక్కడో అక్కడ ఉంటారు. ఒకరు బంజారాయిలు, కుక్కడపల్లి, ఒకరు జైరాబాద్ ఉంటారమ్మా. మాది కూడా అక్కడనే అన్న. జైరాబాద్ దిగ్గే సంగారెడ్డి మాది. సంగారెడ్డి. మా సంగారెడ్డి దాటిపోవాలి వీళ్ళ జైరాబాద్. నువ్వు అమ్మ జైరాబాద్? జైరాబాద్ వాళ్ళు బంగారాలు ఎర్రమట్టి వీళ్ళంతా కదా. పొలం ఉన్నదా? ఏమన్నా ఆలుగడ్డలు అల్లము మస్తు వండుతాయి అటు ఉన్నదా అమ్మ? ఏమన్నా తెచ్చినవా నాయనకు? మరి అల్లము ఆలుగడ్డలు తీసుకొచ్చిందా అంట అన్న? ఆడపిల్లలు ఉన్నారా అని కొంతమంది బాధ ఏం లేదమ్మా. వాళ్ళే కొడుకులు. నాకు మంచి మాట చెప్పిన వాళ్ళే కొడుకులమ్మా. సంతోషం. అంటే అగ్గి పిడుగులు మరి ఏందనుకున్నావు కదా? ఆనందంగా ఉన్నాము. మొత్తానికి అయితే అన్న 9 రోజులు వినాయకుడిని పెడితే వినాయకుని కాడికి మొత్తం పిల్లలందరూ పిలుచుకున్నాడు. అందరు వచ్చిన అల్లుళ్ళు, కొడుకు, బిడ్డలు అందరు వచ్చిన మన్మర్లు మన్మరాలు. అన్న మొత్తం ఎంత నంబర్ అవుతుంది మీ ఇంట్లో? 15 మంది అవుతుంది. 15 మంది అవుతారు. 15 మంది అంట. చూడండి అమ్మ, నీకు ఎంత నా మీద ఎంత ప్రేమ అయింది అమ్మాయి. బాగున్నావా? ఎవరు? మాది సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బిడ్డ. నీ అమ్మ నిన్ను ఎవడు పంపిండే ఈడికి ఇంత దూరము? నేనే వచ్చినా నిన్ను చూస్తావని. ఈడికంటే నన్ను చూస్తామని వచ్చిన గీడు హైదరాబాద్ దాకా వెళ్ళి తీసుకొచ్చింది. నేనే వస్తా బిడ్డ. నేను పల్లీలు అమ్ముకుంటా. పల్లీలు అమ్ముకుంటావు? ఈడనే అమ్ముకుంటావా? నెక్లెస్ రోడ్డు మీద హైదరాబాద్ లో అమ్ముకుంటా. ఇక్కడ అవాని మంచిది. కానీ ఏడుంటావు మరి? పాటిగడ్డకుంటా. ఇల్లు కిరాయి 2,500 కట్టుకుంటా. వెళ్తా అయ్యాక మళ్ళీ ఇంటి కిరాయి పైసలు నీ పల్లీలు చల్లకుండా. ఇంకా దేవుడు ఉన్నాడు బిడ్డ. ఇంత కిరాయి వస్తుంది, అది పింఛన్ వస్తుంది. ఇంత ఎన్ని అసంటలో నా అసంటలో తీసుకుంటారు ముసల్దారు. అక్క నీ పేరేందక్క? నా పేరు ఎల్లవ్వ. ఇక మా ఎల్లవాక ఎవరన్నా ట్యాంక్ బండి మీదకి నెక్లెస్ రోడ్డు మీదకి వస్తే అక్క పల్లీలు అమ్ముతుంది. అక్క దగ్గర పల్లీలు తీసుకోండి. పెద్ద మనిషి కష్టపడి ఏమంటారు ఆత్మాభిమానం ఎక్కువ మా అక్కకు. అందుకని కష్టపడుతుంది. ఈ వయసులో ఇట్లా కష్టపడుతుంది. ఇట్లా వచ్చిన వాళ్ళు అందరు మా ఎల్లక్క దగ్గరనే తీసుకోవాలి. 90 ఏళ్ళు ఉన్నా. 90 ఏళ్ళు నీ అమ్మ నువ్వేంది తల్లి? 90 ఏళ్ళు ఉన్నావా అంటే అక్క నేను 90 ఏళ్ళ దాకా బతుకుతుండొచ్చు. నువ్వు ఉండాలి బిడ్డ. అందరికి సాయం చేస్తావు. అవును. నువ్వు అందరు మాట్లాడతారు నీతోనే. నువ్వు ఉండాలి బిడ్డ. అమ్మ నేను 90 ఏళ్ళ దాకా ఉండాలంటుంది ఎల్లక్క. నాకంటే ఎక్కువ 100 ఏళ్ళు బతకాలి. ఓయ్ అమ్మని అక్క 100 దాకా నాకు ఆశీర్వాదం ఇచ్చింది మా అక్క.